పదవే, దీని సంగతి మీ ఆంటీతో చెప్దాం. ఏంటిది, నిమిషంలో ఇంత మార్పా? ఘటనా సమర్థురాలు మంగ తర్వాతే ఎవరైనా. ఏంటి సడన్ గా పార్టీ వదిలేసి వచ్చాం? దాని తప్పు దానికి తెలిసి వచ్చిందిరా. పంతులు గారు మీరు కానివ్వండి. అలాగే అమ్మా, మీరు కూర్చోండి అమ్మా. తనకు తనే తెలుసుకుని వచ్చిందా, లేకపోతే నువ్వేమైనా తెలియజెప్పావా? ఏదో ఒకట్లేండి. మళ్ళీ మీరెందుకు మొదటికొస్తారు? అమ్మమ్మ గారు ఏం చెప్పారో, ఎందుకు ఇది ఇంత సైలెంట్ అయింది? బాబు, ఇద్దరూ కలిసి ఆ పూర్ణాహుతిని హోమగుండంలో వెయ్యండి. దీంతో ధన్వంతరి హోమం సంపూర్ణమవుతుంది. ఇద్దరూ కలిసి వెయ్యండి. ఓం బ్రహ్మ్యో బ్రహ్మ 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 వివర్తనః బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. నెయ్యి వెయ్యండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అమ్మా, మీరిద్దరూ పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా, అక్షంతలు ఇవ్వండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మ దగ్గర కూడా తీసుకో. అమ్మా, అక్షంతలు తీసుకోండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా, ధన్వంతరి హోమం పూర్తయింది. మొత్తానికి హోమాన్ని ప్రశాంతంగా జరిగేలా చేశావు మంగ. మరి నేను బయలుదేరుతాను పిన్నిగారు. ఏమిటి సావిత్రి, దాని పైచ్యం తగ్గగానే నీకు మొదలైందా ఏమిటి? పిన్నిగారు, మరి లేకపోతే ఏమిటి? వెళ్తామంటున్నావు, భోజనాలు చేయకుండానే వెళ్ళిపోతారా? లక్ష్మి, ఆ ఏర్పాట్లన్నీ చూడు. అలాగే అత్తయ్య. సారీ స్వర్ణ. పుండు పచ్చి ఇంకా ఆరలేదు. కారం చల్లితే గాని మానేటట్టు లేదు. సీత, పద భోంచేద్దాం. ఈసారి దాన్ని నాటకం కాదంటీ, నిజంగానే మారినట్టుంది. ఆ మంగమ్మ లాక్కెళ్ళి ఏం చెప్పిందో ఏమో, వచ్చి మమ్మల్ని అందరినీ వెళ్ళండి వెళ్ళండని ఆ పార్టీలో నుంచి తరిమేసిందంటీ. ఆ ముసలావిడ ముందు మా పరువు పోయి తలదించుకు రావాల్సొచ్చింది. ఆ మంగమ్మ ఏదో ఒకటి చేసి స్వర్ణను ఎప్పటికప్పుడు తన దారికి తెచ్చుకుంటూ ఉంది. అయినా స్వర్ణ పూర్తిగా మంగమ్మకు లొంగదు అని నా నమ్మకం. లేదంటీ, నాకేదో డౌట్గానే ఉంది. అది మారకపోతే నాకు మెసేజ్ పెట్టేది కదా. నేనిక్కడికి వస్తున్నా అనే మెసేజ్ పెట్టలేదు. ఏంటి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళిపోండి అని తరిమేసి మళ్ళీ వచ్చా? పరిస్థితి అలా వచ్చింది కాబట్టి అనాల్సి వచ్చింది. నేను మిమ్మల్ని పంపించకపోతే నేనే ఆ ఇంటికి నా భర్త నుంచి దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఏమైంది స్వర్ణ? ఆ పిఠాపురం మంగమ్మ గారు నువ్వా భాగీరథితో చేతులు కలిపి రఘురాం మీద దాడి చేయించావు అని నేను గాని ఈ విషయం సాకేత్కి చెబితే వాడు నిమిషం కూడా ఆగడు. ఉన్న ఫలానా కట్టుబట్టలతో బయటికి గెంటుతాడు. దాన్నే బ్లాక్మెయిల్ అంటారు.
విషయం బ్లాస్ట్ చేసినా పోస్ట్ చేసినా నాకు బ్యాడ్ టైం మొదలవుతుంది. తను అన్నంత పని చేస్తే బావ నన్ను గ్యారెంటీగా మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు. అందుకే ఆవిడ గారి బెదిరింపుకు తగ్గి తలంచాల్సి వచ్చింది. మిమ్మల్ని బయటికి పంపాల్సి వచ్చింది. కానీ పంపినందుకు చాలా బాధపడ్డాను. అందుకే మీకు సారీ చెప్దామని వచ్చాను. అరోరా వాసంతి, మీ ఇద్దరికి సారీనే. ఎప్పటికీ మీరే నా వాళ్ళు. నా వాళ్ళు కాదనే మీకు చెప్దామనే వచ్చాను. నువ్వు చేసింది చాలా కరెక్ట్. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. అపజయాల అనుభవమే గెలుపు వైపు నడిచేలా చేస్తుంది అంటారు. గెలుపు నీదయ్యే రోజు త్వరలోనే వస్తుంది. నిన్ను గెలిపించే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ నమ్మకంతోనే వచ్చాను. ఆంటీ మీద నమ్మకం ఉంచితే చాలే. కాస్త వెనక ముందు నువ్వు అనుకున్నది నీకు దక్కుతుంది. భాగీరథి గారి గీతా సారాన్నే ఫాలో అవుతాను. ఆ మంగమ్మ ఏదో ఆయుధం దొరికింది అనచచ్చు అనుకుంటుంది. బావని నమ్మించటానికి కాస్త టైం పడుతుంది. ఆ తర్వాత చెప్తా ఆవిడ పని. కావలసినంత టైం తీసుకో. మేము నిన్నేం అపార్థం చేసుకోంలే, సరేనా? వస్తానండి. మళ్ళీ లేట్ అయితే ఎంక్వైరీలు మొదలు పెడతారు. వస్తానే వాసంతి, అరోరా. ఓకే. అలాగే. చెప్పానుగా, ఆ మంగ స్వర్ణను భయపెట్టింది. స్వర్ణను ఎలాగైనా గెలిపించాలి. ఆ సీతని ఎదగనివ్వకూడదు. అర్థమైందా? అర్థమైందండి. మనసా, నెక్స్ట్ అపాయింట్మెంట్ కి ఫేషియల్ ఉంది కదా, ఇదిగో ఈ క్రీమ్స్ అన్ని మిక్స్ అలాగే చేయి. అక్క. సరేనా? ఆలస్యం చేయకు, వచ్చేస్తారు. ఏం కావాలి? వేరుశెనక్కాయలు, ఉప్పు శనగలు, బఠానీలున్నాయా? ఏంటే తిక్కగా ఉందా? బొడ్డుకు మసు పూసుకొచ్చి అదేంటి అంటే పంచాయతీకి దిగినట్టు పార్లర్కొచ్చి పల్లీలు, ఉప్పు శనగలు, బఠానీలు అడుగుతున్నారు. పల్లీలు అడిగిన వాళ్ళ పళ్ళు, శనగలు అడిగిన వాళ్ళ సిగ, బఠానీలు అడిగిన వాళ్ళ బలుపు వదలగొట్టి పంపిస్తాను. ఏ స్వర్ణ, విషయం ఏంటో చెప్పు. ఫేషియల్ చేయాలి. వచ్చేలా కూర్చో. మీరిద్దరూ బయట వెయిట్ చేయండి. వాళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళు నాతో పాటు ఇక్కడే ఉంటారు. కస్టమర్స్ వస్తే ఇబ్బంది. ఏదో కనిపెట్టావన్నారు. సభలు, సన్మానాలు, భూదానాలు, భూపూజలు అన్నారు. ఇక్కడ కలర్స్ వేస్తూ కూర్చున్నారు. అసలు అది అయ్యేనా ఆగేనా? మేడం, మంగమ్మ గారి మనవరాలు సీత గారు వర్క్ చేసే బ్యూటీ పార్లర్ ఇదే మేడం. పదండి. ఏంటి అయ్యేది? ప్రోడక్ట్ లాంచ్ చేయటం అంత తేలిక కాదే. ఫైనాన్స్ మ్యాటర్. దీని దగ్గర ఏముందని కావడానికి? నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్కారం. మీరు? మేము ఇండస్ట్రియల్ ఇన్వెస్టర్స్. మీరు ఓకే అంటే ఆ హెర్బల్ గార్డెన్ మెయింటెనెన్స్, దాని డెవలప్మెంట్ నుంచి ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్, ఇనాగ్రేషన్, ప్రోడక్ట్ మార్కెటింగ్ వరకు అన్నీ మేమే ఇన్వెస్ట్ చేస్తాం. చాలా
విషయాలు తెలుసుకున్నారే. మా ప్రొఫెషనే అది కదండి. మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయంగానే మిమ్మల్ని సంప్రదిద్దామని వచ్చాం. మీరు సరేనంటే ఆ, సరే అంటే ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అగ్రిమెంట్కి వెళ్ళడమే. మా సర్వీసెస్ నచ్చితే ఫ్యూచర్లో పార్ట్నర్స్ కూడా కావచ్చు. ఓ, నీ టైం బాగుంది. అదృష్టం నీ వెన్నంటి నిన్ను వదలకుండా తిరుగుతుందనిపిస్తుంది. వీళ్ళ పార్లర్ దాకా వెతుక్కుంటూ వచ్చి మరీ ఆఫర్ ఇస్తున్నారంటే అదే కదే అర్థం. మనలాంటి వాళ్ళు వెళ్ళి కలిసినా చూస్తాం చేస్తాం అంటారు కానీ అలాంటిది ఇనిషియల్ స్టేజ్ నుంచి బాధ్యత తీసుకొని హైట్స్ కి తీసుకెళ్లి కూర్చోబెడతాం అన్నారంటే మామూలు లక్కు కాదు, జిగట లక్కో బంక లక్కో అయ్యుంటుంది. అదృష్టం నా వెన్నంటే ఉందనే కదే దాన్ని ఎలా నాకు దూరం చేద్దామా అని మీరు తిరుగుతున్నారు అనుకుంటాను. అదృష్ట యోగం అనేది జన్మతహా వచ్చేది. దాన్ని మీలాంటి కుళ్ళు బుద్ధున్నోళ్ళు, కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు నా నుంచి దూరం చేయలేరు. మేము నిన్ను మెచ్చుకుంటుంటే నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ మాట్లాడతావే. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. చూడండి, నా గురించి చాలా వివరాలు సేకరించి నన్ను సంప్రదించడానికి ఇక్కడికి వచ్చారు కదా. అలాంటప్పుడు నేనెవరో, నా వెనకాల ఎవరున్నారో తెలుసుకోలేదా? ఎందుకు తెలియదండి? మీరు మంగమ్మ గారి పెద్ద మనవడి భార్య అని తెలుసు. అన్ని వివరాలు తెలుసుకొని వచ్చారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆ ఎదురు ప్రశ్నలు ఎందుకు? అసలు మీకెందుకే? వాళ్ళొచ్చింది నా కోసం. నేను వాళ్ళు మాట్లాడుకుంటాం. మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. అదేమందని వెళ్ళమంటున్నావు? నా విషయంలో మీరెందుకు మాట్లాడుతున్నారు? సర్లే, మేం మాట్లాడలే, మీరు మాట్లాడుకోండి. చూడండి, నాకు మా అమ్మమ్మ గారు ఉండగా ఎవరి ఫైనాన్స్లు ఇన్వెస్ట్మెంట్లు మాకు అవసరం లేదు. ఆవిడకన్నా మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలరా? ఆ, ఇలా బిగ తీసుకుంటే ఎదగటం కష్టం. రేపేది సాధించలేక ఊరేసుకోవటమే. ఉరి వేసుకునేంత పిరికి వాళ్ళం కాదు. మా పట్టుదల తెగింపు నీకేమీ తెలియంది కూడా కాదు. అయినా వీళ్ళేం నీ వాళ్ళు కాదు కదా, ఎందుకు వద్దంటున్నావు? అనవసరమైన బింకాలకి పోయి వచ్చిన అవకాశం చేజార్చుకోకు. తర్వాత చెతికిల పడి పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మిమ్మల్ని మాట్లాడొద్దు అన్నాను. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు ఎవరి వాళ్ళో నాకు బాగా తెలుసు. నేను వద్దు అనడానికి కారణం కూడా ఉంది. ఏంటా కారణం? నీకు వివరించాల్సిన అవసరం నాకు లేదు. నిన్నెవరు బాగు చేయలేరు. నేనే నీలా బుద్ధి చెడిందాన్ని కాదే. తెలివి చచ్చిందాన్ని అంతకన్నా కాదు. ఎలా బాగుపడాలో మాకు బాగా తెలుసు. సారీ అండి, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు. మీ ఇన్వెస్ట్మెంట్ మాకేం అవసరం లేదు. వాళ్లతో తగాదా పడి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. ఇంకొకసారి ఆలోచించండి మేడం. ఒక్కసారి ఎవరో గమనించాక అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏంటి ఎవరో తెలిసాక అంటున్నావు? కొంపతీసి వీళ్ళు మా మనుషులు అనుకుంటున్నావా ఏంటి? అనుకోవడం కాదే, నాకు నచ్చలేదు, ఇష్టం లేదు, అందుకే వద్దంటున్నాను. సారీ అండి, మళ్ళీ చెప్పించుకోవద్దు. దయచేసి వెళ్ళిపోండి. చూడండి మేడం, మమ్మల్ని ఎవరు ఇంతవరకు బిజినెస్ విషయంలో రిఫ్యూజ్ చేయలేదు మేడం. నాతో పూర్తిగా మాట్లాడించకుండా ఉంటే మీకే మంచిది. మీరు మరోలా మాట్లాడితే నేను చాలా మాట్లాడాల్సి ఉంటుంది. ఏం నువ్వు మాట్లాడేది? నేను వాళ్ళనంటుంటే నువ్వెందుకే అంత ఆవేశపడుతున్నావు? నీ మేలు కోరే. ఓ అవును, నా మేలు కోరే కదా నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా బయటికి పంపించావు.
నా మేలు కోరే కదా నువ్వు ఆ భాగీరథితో చేతులు కలిపావు. నా మంచి కోరే కదా నన్ను లేని దానివి గతలేని దానివి అంటూ నాకున్న అర్హతలన్నీ వదులుకునేలా చేశావు. అక్క అయ్యో నేనిప్పుడు ఏమన్నానే? నువ్వు నా మంచి కోరే ఇవన్నీ చేశావు అంటున్నాను. అర్మం కర్మం ఏమీ లేకుండా అక్క బాగుపడేలాగా ఇవన్నీ చేశావు అని అంటున్నాను. నాకు తెలుసే నువ్వు నా చెల్లెలివి. నా మంచి కాక నువ్వు ఇంకేం కోరుకుంటావు? ఏంటి వెక్కిరిస్తున్నావా? వినపడట్లేదా? మళ్ళీ అలా అడుగుతావేంటే? దానికి వినబడుతుంది, చేసినవన్నీ అలా కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. నువ్వేం దానికి పురెక్కించాల్సిన అవసరం లేదు. మీరు రావడం, వెనకాల ఇన్వెస్టర్స్ అవతారం ఎత్తి వీళ్ళు రావడం, మీ దెప్పి పడుపు మాటలు అన్నీ నాకు తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే నా చేతులు ఏం చేస్తాయో మీకు బాగా తెలుసు కదా. కొడతావా? 1,00,000 సార్లు చేసుంటా నా పని. అస్సలు వెనకడుగు వేయను. వెళ్ళండి. ఇదిగో ఆ భాగీరథికి ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయొద్దని చెప్పండి. నీ కాపురం చక్కదిద్దుకోలేని దానివి నాకు నువ్వు మేలు చేస్తావా? ముందు నువ్వు తినే ముద్దలో రాయిని వెతుక్కో, ఆ తర్వాత ఎదుటివాడి ముద్దలో రాయిని వెతుకుతూ గాని. వెళ్ళండి. చాలా ఎక్కువైంది నీకు. ఏ నాకు కాదే, నీకెక్కువైంది. అసలు మీరు మాటలకి వినేటట్లేరే. చేతికి పని చెప్పమంటారా? ఏ పదవే, ఈవిడితో మనకెందుకు? ఎవరి మీదో అనుమానంతో తన అవకాశం తానే వదులుకుంటుంది. చెప్తే వినకపోతే చెడిపోతారే, పూర్తిగా చెడిపోతారు. అందుకు మీరే ఉదాహరణ. కనీసం ఇప్పటికైనా బాగుపడండి. పొండి పొండి అవతలకి. వెళ్ళమంటుంటే వెళ్ళరేంటి? వెళ్ళండి. ఛ, మేడం దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. వాళ్ళకి చెప్పిన పద్ధతి మీకు అర్థమైందనుకుంటా. అర్థం కాలేదా? మేడం మనసా అక్క, వాళ్ళు వచ్చే ముందే అన్ని రెడీ చేసుకో. అలాగే అక్క. సీత చాలా టెన్షన్ పడుతుందిరా. ఏ విషయంలో అన్నయ్య? హెర్బల్ ప్లాంట్స్ ఎలా అయినా నాటాలి, త్వరలో ప్రోడక్ట్ రిలీజ్ చేయాలి అని. ఎందుకంటే ప్రోడక్ట్ తయారు చేయడం మొదలు పెట్టాక హెర్బల్స్ కోసం ఆపలేం కదా. హెర్బల్స్ డైరెక్ట్గా పర్చేస్ చేస్తే చాలా పెట్టుబడి అవుతుంది, పైగా క్వాలిటీ ఉండదు. మనం సొంతంగా పెంచిన హెర్బల్స్ నాణ్యత కొన్నవాటికి ఉండవురా, గుడ్ విల్ పోతుంది. మొక్కలు తెచ్చి నాటాకే ప్రోడక్ట్ తయారీకి వెళ్ళాలనా? అవునరా. ఎలాగూ షీ క్లబ్ చైర్మన్ స్థలం ఇచ్చారుగా, మొక్కలు నాటితే సరి. బయట నుంచి తెప్పించాలరా, అది ఖర్చుతో కూడిన పనే. అదే టెన్షన్. మేము డబ్బిస్తామంటే వదిన ఒప్పుకోదు. పోనీ వదినికి తెలియకుండా నేను అడ్జస్ట్ చేయనా? సీత దగ్గర నిజం దాచి నేను మోసం చేయలేనురా. మరైతే ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాం? అదే కదరా ఆలోచన. అన్నయ్య, ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఓకే అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఏంట్రా అది? మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తే డిపార్ట్మెంట్ నుంచి మనకి ఫ్రీగా మొక్కలు వస్తాయి. కన్సిడర్ చేస్తారంటావా? ట్రై చేద్దాం. గ్రానీతో రికమెండ్ చేయిద్దాం. ఆఫీసర్కి నేను మినిస్టర్తో రికమెండ్ చేయిస్తా. అయితే డిఎఫ్ఓ గారిని కలిసి అప్లికేషన్ పెడదామా? ఎలా అయినా వదిన గెలవాలన్నయ్య. అన్నయ్య, తను గెలిస్తేనే కానీ స్వర్ణకు బుద్ధి రాదు.